నెక్స్ట్ వన్ సేమ్ ఆల్ఫా అనుకో ఆల్ఫా బొమ్మ గీయాలి, బీటా అనుకో బీటా బొమ్మ గీయాలి. లెక్క చూడాలి. అవే రిపీట్ అవుతా ఉన్నాయి. కాస్ ఇన్వర్స్ యువతలో వస్తే కాస్ ఆల్ఫా బొమ్మ గీయాలి. ఆల్ఫా బొమ్మ. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్, ఇది సైన్ అంటే ఆపోజిట్, ఇది కాస్ అడ్జసెంట్ 4 5. ఇక్కడ 3 రాబోతుంది. ఎలా? రూట్ 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. అప్పుడు రూట్ 25 మైనస్ 16 రూట్ 9 అంటే 3. సో ఈ వాల్యూ ఎంత రాబోతుంది? 3. ఇక్కడ రాసిద్దాం. నెక్స్ట్ సైన్ బీటా. సైన్ ఇన్వర్స్ వస్తే సైన్ 3/√34 బొమ్మ గీయాలి. సైన్ అంటే ఆపోజిట్ హైపోటెనస్ 3√34 రూట్ ఇక్కడ. సో √34 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సర్. 34 మైనస్ 9 √25 అంటే ఎంత? 5. లెక్క చూడాలి. ఆల్ఫా ప్లస్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకు మిడిల్లో ప్లస్ ఉన్నాయి. బీటా చూద్దాం. ఏదో ఒక ప్రాబ్లం మైనస్ రావచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా. సైన్ అప్లై చేద్దామా? కాస్ టాన్ అంటే దగ్గర వర్సింగ్ టాన్. అప్పుడు టాన్ ఫార్ములా టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. సో ఏ బి ప్లేస్ లో ఆల్ఫా బీటా 1 మైనస్ టాన్ టాన్. Tan alpha plus tan beta by 1 minus tan alpha tan beta. Tan alpha tan value నిలబడి పడుకోండి. నిలబడి ఎంత ఉంది? 3. ఇక్కడ పడుకొని 4. 3/4 ప్లస్ వన్స్ అగైన్ ఇక్కడ 3 5. 3/5 by 1 minus 3/4 into 3/5. LCM just tan వాడినామంటే క్రాస్ మల్టిప్లై. 5 3s are 15 plus 4 3s are 12 by కింద 4 5 4 5s are 4 5s are 20 minus 3 3s are 9. That is equals to 27/11. tan ఎక్కకపోతే tan inverse. దీనికి గబ్బర్ సింగ్ alpha plus beta equals to tan inverse 27/11.